ఆశలు కసి తీరదాయే విసిగుంకయ్యాదాతను సిసిబింబమిలలో నదించే తీరదాయే విసిగుంకయ్యాదాతను బమిలలో నదించే ముఖాంచు మణిభూమి ధరపై ప్రియకాంతు నడవాసి కడకళ్ళ చేరు ముఖాంచు మణిభూమి ధరపై రుణము వారిన నా ఆశలు నా ఆజ్ఞ లేకుండా ఇచ్చటి చితిని కూడా పేర్చినది కాడు నీ ఎబ్బ సొమ్మా అకటకట ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది ప్రాణపతి ఎట్టి అవస్థందైనను నీవు నాకు సహాయపడుటకు నా అండ ఉండవైతివేమి స్వామి, నా అండ ఉండవైతివేమి. ఏమి ఈమ పతి విదోరయా ఈ నెలంతా సుశీ
ఇప్పుడు మౌనం వహించి కార్యం నెరవేరదు కారా ఇట్లా మాట్లాడి చూచెదనగాక పురుషవరేణ్య, నీవేదోరవరన్న, అదప్పులోపల తిరిగెడు భూతనాథుడవో. దీనదశా కళల ప్రచేతుడగో, నన్ను కరుణముగ్రహించుటకు అరుదాచిన సిద్ధమూర్తివో. మహానుభావ అభాగ్య దేవతనా. మహానుభావ నేను ఈ కాశీపురంపున ఒక బ్రాహ్మణి ఇంట దాసినయ్యా దాసిని. మానిని అయ్యా మానిని అయ్యా నీవు బ్రాహ్మణునింట దాసివా? అవునయ్యా. అయ్యా ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. వీని నేటి సాయం సమయమున సమయమునా అడవికి పోయి అడవికి పోయి కట్టెలకు చాదులు తెమ్మని అయ్యో ఈ కొడుకునకు నమాంగదునకు మరణము ఘటిల్లెనయ్యా. నేపడు దురవస్థయేమని పలుకుదు, దుఃఖమ్మ పొంగి పొల్లెడినా. ఏమిది? ఈ మాయనిది చూసినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంకులం ఒకటి ఏ కాక విశేషించి ఈ అలివేని నోట బతికించడు ఒక్క మాట. ఈ అలివేని నోట బతికించడు ఒక్కొక్క మాట. ఒక వజ్రాయుధమై ప్రకల్చడు, ఒక వజ్రాయుధమై ప్రకల్చడు, శిలాకృతి దాచిన నాదు మానసందు. ఈయమ మాట పొందికయు, ఈయమ మాట పొందికయు ఎలుగు తెరంగు బుదంతన ఇస్తి అనరాదు కాని సుహింసుము సుహింసుము చందమ అని ననదాదు కాని ఈ కాంత కష్టోదంతం వల్ల మంద భాగ్యుండైన నాకే తగిలి వచ్చుతున్నది. మానిని
నీ వ్యవతమైన మాకేమి కాని మా ఆజ్ఞ లేకుండా కాటికెట్టు వచ్చేటివి నీ చరిత్రమేమో ఎరింగిపు వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా. అయ్యో, వచ్చిన కష్టములు ఎట్లు తీరగలవయ్యా? పూజ్యుడా, శవధారణ కూడా ఒకరి ఆజ్ఞ కావలనా? ఏమి ఇచ్చటి కాటి చట్టములు ఒత్తుగా గుర్తరింగొకనున్నావి. కాటి చట్టములా? ఎరుగవా? ఎరుగనయ్యా. చెప్పుచున్నాను విను. చెప్పండి. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించను కానీ శవదహనము గొప్ప కర్మపవు. నీవు బొలి దేవుడా ఉన్నావు కానీ అదా ఇప్పుడైన తెరవా తదవయ్యను మాకు చదవు నీ కుమారుని అంతదనొక పోవా దయ్యమ్మయ్య, ఎరుగక చేసిన నా నేరమును మన్నిప్పు. విప్రుడింట నూడిగము చేసుకొనను కాని గ్రాసభాసబ్బులు కలగని నిరుపేదరాలను ఏ విధమున కాటు సుక్కము చెల్లింపగలనయ్యా? నేనే విధమున కాటు సుక్కము చెల్లింపగ? మానిని, నీవు పేదరాలివైన మాకేమి, భాగ్యవంతరాలివైన మాకేమి. భాగ్యమునను మాకు రావాల్సిన సుఖము కంటే మేము ఎక్కువ అపేక్షింపము. మాడ ఒకటి పిండము దండములను పాతైన మాకిచ్చిన గాని ఈ శవమును నేను దహింపనేను. హరపద పూజ తుంచలగి హరపద పూజ తుంచలగి తుంచట గొలిసి తులాభిమానం సరగున వెచ్చబెట్టి హరిచందన కీర్తుల వీట బుచ్చి దుష్కరముకు బల్లటాటికి అధికారము వచ్చిన దుష్టబుద్ధికి కరుణతలోపయకడిది గంధ గజేంద్ర సమానగామి. అయ్యో, ఎవరైనా నేమి దీన రక్షణము తప్పు కాదు కదయ్యా. తప్ప ఒప్ప మాకడ చెప్పకము శవమును అకటకట ఎంత కానికాలము సంభవించినది. విశ్వంభరా చక్రములకెల్ల ఏకచక్రాధిపత్యము వహించి కడకి కాటిలో చేరడం నేలకైనను స్వతంత్రుడకటకు నోచుకొనకపోయితివి కదా. అయ్యో నా తండ్రి, నీ ప్రారంభమునకు నేనెత్తను విలపిత్తును నాయనా, నీ ప్రారంభమునకు నేనెత్తను విలపిత్తును. మానిని, అయ్యా, నీ ఉదంతం వంత ఎక్కడద్భుతమున్నది. చనిపోయిన వీడి మహారాజు కుమారుడైనట్లు నీ ఏడుపు వలన మాకు తెలియవచ్చింది. నిజముగా నీవు రాచదేవేరివైనచో మాకు ఇవ్వవలసిన కాటి సుంకము నీ కడ లేకుండునా? పూజ్యుడా, నేను ఇదివరకే విన్నవించుకుంటును కదయ్యా. కాల వైపరీత్యము చే ఉత్తమ పదవి బాసి శరీరం మాత్రం విభవనై ఉన్నానని ఏ విధమున కాటి సుంకము చెల్లింపగలనయ్యా? మారిని, అయ్యా, నేనిది బొత్తుగా నమ్మను. నీకిప్పుడున్న విభవము శరీరము మాత్రమే కాదు, బాగా ఆలోచించుకును మానిని. అయ్యా, బాగుగా ఆలోచించుకుని చెప్పుచున్నానయ్యా. నా వద్ద ఏమీనూ లేదయ్యా, నా వద్ద ఏమీనూ లేదు. ఏమీ లేదా? ఓహో, నీవు భలే తెగుదలా ఉన్నావు కానీ నీ వద్ద ఏమీ లేదా? పూజ్యుడా, తెగ నమ్మకొడుకు కూడా నా వద్ద ఏమీనూ లేదయ్యా. నేను అసత్య మార్గాలను కాదు. అది
అది మాంగళ్యం దానినే ఏ వలకైన తెగండి సుతునిపై వెచ్చించిన చల్లదే దైవమా దైవమా 2 వసల జ్యేష్ఠుడికి వశిష్ఠ మహర్షి ప్రభావం వచ్చి నా బతికి దక్క నెలకు గోచరపు కారణంగా మంగళసూత్రము ఒక చండాలను కట్టపడను కదా అది ఒక చండాలను కట్ట ఒక చండాలు కాడు కాడు ఇతడు చండాలుడు కాదు ఇతడు చండాలుడు కాదు నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి స్వామి స్వామి అయ్యా అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండినవా అయ్యా మోయలేదింకను మోపు కాయలు కాయ మోయలేదింకను మోపు కాయలు కాయ సర్వం సహా చక్రతలను మోయలేదు వాయలేదింకను గర్భోయత్తుల జయించి అఖిల దిక్కుల విజయాక్షరముల వాయలేదే సలుపలేదింకను నిర్జల కోటి మెచ్చగా కన తల్లిదండ్రులకు మాకు ఇన్ని నీళ్లు విడవం పని కూడా సలుపలేదే ఇన్ని పనులున్నవే నీకు మన్నెలేదా ఎందుకు దాడలేసిదా అందగాడా అయ్యా ఆలోచించండి స్వామి అయ్యా ఈయమ శిష్యంత్రుడయ్యా ఈయమ చంద్రమక్కయ్యా శిష్యంత్రుని ఎక్కడయ్యా దేవి స్వామి నీవు శిష్యంత్రునివా కాదు స్వామి కాదు అవతరిప్పుడు అట్లు మీ చేసలవద్దుకుని దారిలో పోవచ్చుంటా ఒక బాలశవము నా కాలికి తగిలింది అంతమతి చెల్లించిన దాననే అది మన కుమారుదేమనని పరికింపుచుంటా రాజభటుల చోటికి వచ్చి పోసి పాపాత్మురాలు రాజబిడ్డ నేల చప్పితమని ఒక నగల మూట నా బడిన పడవేసి దొంగ చిక్కెనని నన్ను తన్నుచూ రాజ్య సాధించమనకు కొనిపోవ ఆ రాజు న్యాయాలు ఆలోచింపకుండా నా శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించను స్వామి ఇదే నా నిందకు కారణము ఇదే నా నిందకు కారణము స్వామి అగటగట ధర్మనాకు నేటికంతటి కాని కాలము సంభవించనిది తన చిత్తము మెప్పింపవలేనని సేవకులు ఎవరిపైననో నేరం ఆరోపించిన తోడని న్యాయములు విచారింపక నిరపరాధులు సాపరాధులు చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండినని నీ మండిననేమి కాంతా కాంతా జగదేక పావనిది
ఈ అన్యాయపు నింద నీకా కల్పించుట రాజు నిర్దయుడే యోగ్యములు చూడడే లోకంబంతయు అస్తమించనే దయాలుండైన దేవుడు లేడే కాపాడగా మానిని మని గతమెల్ల మరచి పదిల పరచుము ఏకాగ్రత హృదయ వృత్తిల్ భక్తి కడసారి ఆ భగవంతు గూర్చి నేత యుగ్మంబు మోచి దానించుకొమ్ము గతమెల్ల మరచిపొమ్ము. నాథ, ఇవియే నా కరసాల ప్రార్థనలు స్వీకరించండి స్వామి. పరమేశ్వర, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ముందేటి దంపతుల దుఃఖమా నీవున్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలపు వేడి ఖడ్గమాత నాడి నీ కంకరక్తము చలి దూడగలవు నిశ్చలతగలవు సత్యమునకై హరిచంద్రవంశమంతరించెడుగాక కరుణి వీర గురుయేమో ఏమేమో నాకు తెలియదు మహాత్మా. నేను మాత్రము నా పూనిక మానను. సత్యమునకై హరిచంద్రవంశమంతరించెడుగాక ఈ కరుణి వీర వరసములే చంద్రవతి తొలియ దేవి అరుగో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు చూడండి. పరమేశ్వర, పరమ